అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రతి పంటను ఆశిస్తున్న పురుగులు సమగ్ర నివారణ, బ్రకోలీ సాగు విధానం, వెన్నామి రొయ్యల చెరువుల్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. విదేశీ జాతి కూరగాయలపై ఇటీవల వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. మాల్స్, రెస్టారెంట్స్లో సలాడ్స్ రూపంలో వీటిని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా బ్రకోలీ, లెట్యూస్, సిలేరీ, పాక్ చాయ్ వంటి కూరగాయల వాడకం పెరగడంతో పట్టణ పరిసర ప్రాంతాల రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. బైబ్యాక్ ఒప్పందంతో సాగు చేసుకుంటే మరిన్ని మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పాలీహౌజులు ఉన్నవారు రక్షిత వాతావరణంలో వీటిని పెంచుతున్నారు. బయలు ప్రదేశాల్లోనూ పెంచేందుకు అవకాశం ఉన్న పంట బ్రకోలీ. బ్రకోలీ చూడటానికి కాలీఫ్లవర్ మాదిరిగానే ఉంటుంది. అయితే పువ్వు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాలీఫ్లవర్ లానే శీతాకాలంలో పండించడానికి అనువుగా ఉంటుంది. బ్రకోలీ సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. సాగు వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య నుంచి తెలుసుకుందాం. శీతాకాలంలో పండించే కూరగాయ పంటల్లో బ్రకోలీ ఒకటి. ఇది క్రూసిఫెరేసి జాతికి చెందినది. క్యాబేజ్, కాలీఫ్లవర్ లాగా దీన్ని కూడా రబీ సీజన్లో మనం పండించుకోవచ్చు. బ్రకోలీ ఆకుపచ్చ పువ్వు మొగ్గలతో కాలీఫ్లవర్ని పోలి ఉంటుంది. అయితే ఇది ప్రధాన పువ్వే కాకుండా దీని నుంచి పాశ్చపు మొగ్గలు ఏర్పడి చిన్న పువ్వులు కూడా ఏర్పడతాయి ప్రధాన పుష్పముతో పాటుగా. ఈ బ్రకోలీ అనేది తాజా కూరగాయలాగే కాకుండా సలాడ్ లాగా కూడా ఉపయోగిస్తారు. బ్రకోలీ అనేది శీతాకాలంలో పండించే పంట. సో ఇది చలికి తట్టుకుంటుంది ఈ పంట. అలాగే దీని పెరుగుదలకి 16 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది అవసరము. ఒకవేళ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పూమొగ్గలు అనేవి వదులుగా ఏర్పడతాయి. అలాగే చిన్న పరిమాణంలో ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 16 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే పంట పరిపక్వతకి త్వరగా రాదు. అలాగే పూమొగ్గలు కూడా చిన్నవిగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇంకా నేలల విషయం చూసినట్లయితే సారవంతమైన అధిక సేంద్రియ పదార్థాలు కల నేలలు అనుకూలము. ఉదజని సూచిక 5.8 నుంచి 7.2 ఉండే నేలలు అనువైనవి. ఇంకా రకాలు చూసినట్లయితే మనకి IARI న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయిన రకము పూసా KT సెలెక్షన్ 1 అని ఒకటి ఉంది. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ పాలంపూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి విడుదల చేసిన రకాలలో పాలం సమృద్ధి, పాలం హరిత, పాలం విచిత్ర, పాలం కాంచన్ అనే రకాలు ఉన్నాయి. అలాగే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదల చేసిన రకాలు ఇటీవల విడుదల చేసిన రకము ఇది పంజాబ్ బ్రకోలీ 1 సెలెక్షన్ 1 అని ఉంటుంది. అయితే ఈ రకాలు అనేవి పంట కాలాన్ని బట్టి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలుగా విభజించబడ్డాయి. స్వల్పకాలిక రకాల్లో పంట కాలం నాటిన తరువాత మనకి 60 నుంచి 70 రోజులకు
కోతకు వస్తుంది. మధ్యకాలిక రకాలైతే 70 నుంచి 90 రోజులకు కోతకు వస్తుంది. అలాగే దీర్ఘకాలిక రకాలైతే మనకి 100 నుంచి 120 రోజుల వరకు కోతకి వస్తుంది. ఇవి కాకుండా మన రాష్ట్రంలో సాగు చేసిన ప్రైవేట్ రకాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని ఏంటంటే గ్రీన్ గోల్డ్, ఎంపిరల్, ఫ్యాంటసీ 1, సాధన, సురభి, సుస్థిర, సిసిర ఇట్లాంటి హైబ్రిడ్ రకాలు కూడా మన రాష్ట్రంలో కొంతమంది రైతులు సాగు చేస్తున్నారు. బ్రకోలీ కూడా విత్తనం ద్వారా మనము సాగు చేస్తాము. విత్తన మోతాదు చూసినట్లయితే మనకి ఎకరాకి 120 నుంచి 160 గ్రాముల వరకు విత్తనం సరిపోతుంది. ఈ విత్తనం ముందు నారుమళ్ళు తయారు చేసుకోవాలి విత్తనం వేయడానికి. దీనికి 100 చదరపు మీటర్ల స్థలం అనేది మనకి అవసరం అవుతుంది. 100 చదరపు మీటర్ల స్థలంలో ఒక 30 గంపల వరకు మనము బాగా చివికిన పశువుల ఎరువు వేసుకొని దీంతోపాటు 4 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసి కలియదున్నాలి. ఇలా కలియదున్నిన స్థలంలో మనము ఎత్తైన మడులు అంటే 15 సెంటీమీటర్లు ఎత్తు, 1 మీటర్ వెడల్పు, అవసరమైనంత పొడుగు వరకు మనము నారుమడిలోని తయారు చేసుకొని 10 సెంటీమీటర్ల వ్యవధిలో వరసల్లో మనము విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తనాలు మొలకెత్తే వరకు మనము నీరు అందించాల్సి ఉంటుంది. నారుమళ్ళలో నారుకుళ్ళు తెగులు అని మనం చూస్తూ ఉంటాము. దీనికి గాను మనము COC కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటర్లో కలిపి నారుమడి పైన పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆకు తినే పురుగు కూడా మనం చూస్తూ ఉంటాము. దీని నివారణకై మనము న్యూవల్యూరాన్ అనే మందును 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పోషణలో భాగంగా 319 అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి నాటిన 12 మరియు 20 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుంటే నారు ఆరోగ్యంగా ఉండి ప్రధాన పొలంలో బాగా నిలదొక్కుంటుంది. ప్రధాన పొలంలో నాటినప్పుడు మనము బోజెల పద్ధతిలో కానీ బెడ్ల సిస్టంలో కానీ మనం నాటుకోవచ్చు. బోదెల పద్ధతిలో నాటుకున్నప్పుడు బోదకి మధ్య 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మధ్య 45 నుంచి 50 సెంటీమీటర్లు పాటించవచ్చు. అదే బెడ్ సిస్టంలో నాటుకున్నట్లయితే 1 మీటర్ వెడల్పు ఉన్న బెడ్లను తయారు చేసుకొని ఈ 1 మీటర్ ఉన్న బెడ్ పైన మనము జంటసాళ్ల పద్ధతిలో జిగ్జాగ్ మేనర్లో కానీ లేదా వెదురు బదురు కానీ మన మొక్కలు 60 సెంటీమీటర్ల ఎడంలో వరుసల మధ్య మరియు 50 సెంటీమీటర్ల మధ్య మొక్కల మధ్య ఎడం పాటిస్తూ మనం నాటుకోవచ్చు. ఎరువుల యాజమాన్యంలో భాగంగా 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 32 నుంచి 40 కేజీల భాస్వరము మరియు 10 నుంచి 20 కేజీల పొటాష్నిచ్చి ఎరువులను ఆఖరి దిక్కులో వేసి కలియదున్నాలి. అలాగే నత్రజని 50 నుంచి 60 కేజీలు 3 భాగాలుగా చేసి ఒక భాగం ఆఖరి దిక్కులో వేయాల్సి ఉంటుంది. మిగిలిన 2 భాగాలు నాటిన 30 మరియు 45 రోజుల తర్వాత పంటకి పైపాటుగా వేయాలి. అలాగే బిందు సేద్యం పద్ధతిలో ఫర్టిగేషన్ పద్ధతిలో మనము ఎరువులు అందించాల్సి ఉంటే ఎకరాకి 60-40 కేజీలు నత్రజని, భాస్వరము, పొటాష్ నీటిలో కరిగే ఎరువులు అంటే 319 కానీ 1261 కానీ 13045 ఇట్లాంటి నీటిలో కరిగే ఎరువులను ఉపయోగించి మనము ఈ మోతాదులో పంటకి అందించవచ్చు. తేలికపాటి నేలల్లో అయితే మనము 10 రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది. అదే బరువు నేలల్లో అయితే మనము 7 రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది. ఇక కీలక దశలు చూసినట్లయితే పువ్వు ఏర్పడినప్పుడు ఒకటి, మళ్ళీ పువ్వు అభివృద్ధి చెందినప్పుడు ఒకటి నీటి ఎద్దట అనేది లేకుండా చూసుకోవాలి. కలుపు నివారణలో భాగంగా ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ పెండిమిథాలిన్ అనే మందుని 5 నుంచి 6 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇలా 1 ఎకరానికి 200 లీటర్లు పడుతుంది. దీనికి గాను 1.2 లీటర్ల మందు అనేది సరిపోతుంది. సస్యరక్షణలో భాగంగా మామూలు డైమండ్ బ్యాక్ మౌత్ అంటే ఈ పురుగు అనేది మనకి ప్రధాన పొలంలో కనిపిస్తుంది, అలాగే నర్సరీలో కూడా కనిపిస్తుంది. దీని నివారణకై బీటీ సంబంధిత మందులని పిచికారీ చేసుకోవాలి. 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే ప్రధాన పొలంలో అయితే నాటిన 30 మరియు 45 రోజులకు 2 సార్లు 2 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అయితే మనము స్పైనోసాడ్ అనే మందుని వాడవచ్చు. ఇది 0.3 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు.
పంట కోత విషయానికి వస్తే దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక రకాన్ని బట్టి మనకి కోతకు వస్తుంది. కాలీఫ్లవర్ మాదిరిగానే పూలు వస్తాయి, కాకపోతే ఈ పువ్వు మొగ్గలు అనేవి విచ్చుకోక ముందే మనము పువ్వుని కొయ్యాల్సి ఉంటుంది. ఇలా విచ్చుకున్నట్లయితే ఇది మార్కెట్కి పనికిరాదు, ఇది త్వరగా పాడైపోతుంది. కాబట్టి నిల్వ అనేది తప్పనిసరి. దీన్ని నిల్వ చేసే పద్ధతిలో ఫ్రీజర్లో అయితే మనము 12 నుంచి 17 డిగ్రీల సెంటీగ్రేడ్ 75% తేమ దగ్గర మనము నిల్వ ఉంచుకోవచ్చు. అదే శీతాల నిల్వలో అయితే 3 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 85 డిగ్రీల తేమ వద్ద మనము నిల్వ ఉంచుకోవచ్చు. రకము లేదా హైబ్రిడ్ని బట్టి సుమారుగా 80 నుంచి 100 క్వింటాళ్ళ వరకు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే రంగాల్లో ఆక్వా పరిశ్రమ ముందుంటుంది. ముఖ్యంగా వెన్నామి రొయ్యల పెంపకం ప్రారంభించిన తొలినాళ్లలో అధిక దిగుబడులను తీసుకున్నప్పటికీ రాను రాను తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తోంది. లైసెన్స్ లేని హ్యాచరీల నుంచి పిల్లను తెచ్చుకోవడం, పెంపకంలో శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవటం, సిఫార్సు కన్నా సాంద్రతకు మించి పిల్ల వేయటం వంటి కారణాలతో ఆక్వా రైతులు నష్టాల బారిన పడుతున్నారు. వీటికి తోడు మారుతున్న వాతావరణ పరిస్థితులు రొయ్యల పెరుగుదలపై ప్రభావాన్ని చూపుతుంటాయి. దీంతో రొయ్యలు ఒత్తిడికి లోనై పలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుత సమయంలో రొయ్యల్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన యాజమాన్య చర్యలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్. మనం ఎక్కువగా ఇప్పుడు మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కువగా వెన్నమే రొయ్యలను ఎక్కువగా పెంచుతున్నాం. ఈ వెన్నమే రొయ్యలు మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే మనకి ఇందులో ఎక్కువగా వ్యాధులు వచ్చి అదే మనకి చాలా వరకు నష్టం చేకూరుతుంది. వీటిలో ముఖ్యంగా మనం గమనించింది ఏంటంటే ఒకటి ఈహెచ్పి, అదేవిధంగా మనకి తెల్లమచ్చ వైరస్ వ్యాధి, వైట్ స్పాట్ వైరల్ సిండ్రోమ్, అది కాకుండా మనకి ఇంకోటి అంటే తెల్లరెట్ట వ్యాధి, వైట్ ఫేకల్ సిండ్రోమ్ అంటాం. ఈ విధమైన వ్యాధులు ఎక్కువగా రావడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకి విబ్రియోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి కూడా ఉండడం వల్ల మనకి ఎక్కువగా వెన్నమే రొయ్యలో మనకి నష్టాలు అనేవి జరుగుతుంది. ఈహెచ్పి కానీ అదేవిధంగా మనకి ఈ వైట్ స్పాట్ వైరల్ సిండ్రోమ్ కానీ ఏ విధమైన మందు లేదు. అందుకు మనం ఆ సీడ్ తెచ్చినప్పుడే మనం వాటిని పరీక్షించుకుని వాటికి ఏ విధమైన వ్యాధులు లేవని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అటువంటి హ్యాచరీని సీడ్ తెచ్చుకొని మన చెరువులు వేసుకోవాలి. తర్వాత ఇంకో రకంగా ఏంటంటే పక్క చెరువుల నుంచి కూడా మనకి ఇది వ్యాపించే అవకాశం ఉంది. అందుకేంటంటే మన చెరువులో పెట్టుకునే నీటిని కూడా పూర్తిగా శుద్ధిపరిచిన తర్వాత మాత్రమే మన నీటిలో పెట్టుకోవడం. అదేవిధంగా మనకి ముందు కల్చర్లో ఏ విధమైన ఈ ఈహెచ్పి కానీ లేకపోతే వైట్ స్పాట్ వైరల్ కానీ ఉన్నట్లయితే ఒక పంటకాలం అంతా కూడా దానికి విరామం ఇచ్చి చెరువునంతా కూడా మనం శుద్ధిపరిచిన తర్వాత మనం ఇంకో పంటకి ఉపక్రమించడం మంచిది. ఎప్పుడు కూడా ఒక పంట నుంచి ఇంకో పంటకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనం 15 రోజులు మనం వ్యవధి అనేది పాటించాలి. ఎప్పుడైతే మనకి ఏదైనా సరే సమస్య వచ్చి మనం పట్టుబడి చేసినట్లు మాత్రం ఆ టైంలో మాత్రం పూర్తిగా నీటిని తీసేసి పూర్తిగా ఆ చెరువుని పూర్తిగా ఎండగట్టి అందులో ఉన్న ఇంచుమించు 5 సెంటీమీటర్ల పొరకు కూడా మనం దాని మట్టిని తీసి దూరంగా పారవేసిన తర్వాత మాత్రమే మనం కొత్త కల్చర్కి ఉపక్రమించాలి. ఈ విధంగా చేసినట్లయితే వీటిని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం. ఆ తర్వాత మనం నాణ్యమైన పిల్లను ఒకటి తెచ్చుకోవాలి. సీడ్ ద్వారా మనం ఏదైనా వాయువు వచ్చిందంటే దాన్ని మనం తగ్గించడం అనేది మన చేతుల్లోని పని. తర్వాత వేసుకున్న తర్వాత మేత యాజమాన్యం, నీటి యాజమాన్యం సక్రమంగా పాటించాలి. మనకు ఎక్కువగా చూస్తున్నది అంటే వేసిన తర్వాత ఇదివరకు 40-50 రోజులకు వచ్చే ఈ తెల్లరెట్ట వ్యాధి ఈ మధ్యకాలంలో 30 రోజులు కూడా ఈ తెల్లరెట్ట వ్యాధి గమనించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి మనకి ఈ మేతలో నాణ్యత లోపం వల్ల, అలాగే నీటి గుణాలని మనం సక్రమంగా పాటించకపోవడం. ఈ నీటిలో కూడా ఏంటంటే మనకి ఇప్పుడు తక్కువ ఉపదాన నీటిలో పెంచడం వల్ల ఎక్కువగా మనకి హానికరమైన ఈ ప్లవకాలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి వీటిలో ఈ వైట్ స్పేకల్ సిండ్రోమ్ అనేది వస్తుందని చెప్పి గమనించడం జరిగింది. వీటన్నిటికి కూడా ఇంకా మనకేంటంటే ఇతర రకాల పరాణజీలు, గ్రిగేరియన్ పరాణజీలు కూడా ఉండడం వల్ల కూడా ఇది రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ముఖ్యంగా మనం చేయవలసిందంతా కూడా ఒకటి క్రమం తప్పకుండా మన మేతలో ఒక ప్రోబయోటిక్ని తీసుకుని ప్రతిరోజు కూడా మన ఈ ప్రోబయోటిక్ని వాడడం. తర్వాత మనం ఈ నీటిలో వాడే ప్రోబయోటిక్ మన నీటి యొక్క నాణ్యతను చూసుకుని నీటిలో ఏ లోపం లేకుండా, ఆక్సిజన్ లోపం, అదేవిధంగా అమ్మోనియా పెరగకుండా, నైట్రేట్లు పెరగకుండా మన నీటిలో చూసుకొని అటువంటి సమస్యలు కానీ ఉన్నట్లయితే మన నీటిని కానీ మనం కంట్రోల్ చేయలేనప్పుడు మనకి ప్రోబయోటిక్స్ని వాడడం. ఒకటి తౌడు 20 కేజీలు, అదే బెల్లం 4 కేజీలు, అదే 100 గ్రాములు ఈస్టు, అందులో ప్రోబయోటిక్ని తీసుకుని కలుపుకొని ఒక 2-3 రోజులు బాగా నానబెట్టింది ఉంచిన తర్వాత మనం దాన్ని చెరువులు వేసుకుని అలాగే ప్రతి వారానికి ఒకసారి కానీ ఇది వాడినట్లయితే చాలా వరకు మనకు నీటి నాణ్యతను మెరుగుపరచు. ఈ విధంగా మనం కానీ పాటించినట్లయితే రొయ్యల్లో ఒత్తిడి పెరగకుండా, వ్యాధులు రాకుండా ఉంటుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్లో పండించే ప్రధాన వాణిజ్య పంట ప్రత్తి. ప్రస్తుతం పంట పూత కాయ దశలో ఉంది. సాధారణంగా ఈ దశలో ప్రత్తికి చీడపీడల బెడద ఎక్కువ. దీనికి తోడు ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు, అధిక ఎండలు, అధిక వానలు, ఉక్కపోత వాతావరణం పంటల్లో చీడపీడలకు అనుకూలిస్తున్నాయి. దీంతో రసం పీల్చు పురుగులు, గులాబీ రంగు పురుగులతో పాటు కాయమచ్చ, కాయకుళ్ళ తెగుళ్ల ఉధృతి కనిపిస్తోంది. వీటిని సకాలంలో నివారించుకోగలిగితే మాత్రమే మంచి ప్రత్తి దిగుబడిని పొందే వీలుంటుంది. ప్రస్తుతం ప్రత్తిలో కనిపిస్తున్న చీడపీడలు, నివారణ చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు కర్నూలు జిల్లా ఎమ్మినగూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనము ప్రత్తిలో చేపట్టవలసినటువంటి సస్యరక్షణ మరియు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రత్తి మనకి కొన్ని చోట్ల శాఖీయ దశ నుంచి కొన్ని చోట్ల కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల వల్ల ప్రస్తుతం మనకి రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ మరియు పచ్చదోమ ఉధృతి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ తెల్లదోమ ఆకులు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ మనకి దోనెలాగా ముడిచిపోవడం జరుగుతుంది. పచ్చదోమ కూడా ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన మనకి ఆకు చివర్ల అంచులంతా ఫస్ట్ పసుపు రంగు కలర్కి మారి ఆ తర్వాత ఎర్రగా మారి ఆ తర్వాత ఆకులు కిందికి దోనెలాగా ముడుచుకుపోవడం జరుగుతుంది. సో మనకి దీనివల్ల ఏంటంటే పైరు ఎదుగుదల కూడా ఉండదు. సో మనకి తెల్లదోమ పచ్చదోమ నివారించుకోవడానికి 10,000 ppm వేప నూనె 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు డైఫెన్తురాన్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా ఫ్లోనికామైడ్ అనే మందు 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మార్చి ఒక వారం వ్యవధిలో కనుక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి తెల్లదోమ పచ్చదోమ మనము పూర్తిగా నివారించుకోవచ్చు. పచ్చదోమ తెల్లదోమ పురుగు మందులు పిచికారీ చేసుకునేటప్పుడు మీకు కనుక అక్కడక్కడ వర్షం పడే సూచనలు కనుక మీరు గమనించినట్లయితే శాండోవిట్ గమ్ము లేదంటే ధనోవిట్ గమ్ము 0.5 ml లీటర్ నీటికి ఈ పురుగు మందులతో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వర్షం పడినా కానీ ఆ పురుగు మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. పత్తిలో మనకి కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది కాబట్టి మనకి గులాబీ రంగు పురుగు పంటని ఆర్థికంగా నష్టపరిచి రైతును కుదేలు చేస్తున్నది గత 4-5 సంవత్సరాలుగా. సో మనకి గులాబీ రంగు పురుగు నివారించుకోవడానికి ఫస్ట్ వాటి ఒక ఉనికి ఉధృతి ఉందో లేదో తెలుసుకోవడానికి ఎకరాకి 6 లింగాకర్షక బుట్టలు పొలంలో అక్కడక్కడ పంట మీద ఒక అడుగు ఎత్తులో మనం గనక అమర్చుకున్నట్లయితే మగ రెక్కల పురుగులు లింగాకర్షక బుట్టలో పడతాయి. అట్లా మనం గనక 3 రోజుల వ్యవధిలో ఒక 10 రెక్కల పురుగులు ఆ లింగాకర్షక బుట్టలో గమనించినట్లయితే మనకి ఖచ్చితంగా అక్కడ పురుగు ఉధృతి ఉందని మనం గమనించుకోవచ్చు. ఎకరా పొలంలో 10% కాయల్లో కనుక మీకు అక్కడక్కడ పురుగు చిన్న రంధ్రాలు చేసుకొని చిన్న మచ్చలాగా మనకు కనిపిస్తుంది. దాన్ని బట్టి కూడా మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి ఉన్నట్లు మనం నిర్ధారించుకోవచ్చు. లేదంటే మనకి పత్తి కాయ కొంచెం గట్టిగా ఒత్తినట్లయితే మనకి చాలా మెత్తగా అనిపిస్తుంది. దాన్ని బట్టి కూడా మనకి గులాబీ రంగు పురుగు ఆ కాయని ఆశించిందని మనం గమనించుకోవచ్చు. క్లోరిఫైర్ఫాస్ 20% ఈసీ 2.5 ml లీటర్ నీటికి లేదా క్లోరిఫైర్ఫాస్ 50% ఈసీ అయితే 1 ml లీటర్ నీటికి పిచికారీ చేయాలి. గులాబీ రంగు పురుగు ఏంటంటే ఒకే ఒక దఫా మనం పురుగు మందు కనుక పిచికారీ చేసినట్టయితే కంట్రోల్ కాదు. పురుగు మందులు మార్చి దఫాలుగా మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితేనే మనం ఈ గులాబీ రంగు పురుగును అరికట్టవచ్చు. మళ్ళీ మనకు ఉధృతి తగ్గలేదనుకుంటే ఇమామెక్టిన్ బెంజాయిట్ 0.4 నుంచి 0.5 గ్రాములు లీటర్ నీటికి లేదా మనకి క్లోరాంట్రినిప్రోల్ అనే మందు ఉంది, అది 0.3 ml లీటర్ నీటికి లేదా ఫ్లూబెండమైడ్ 0.3 ml లీటర్ నీటికి లేదా ఇండాక్సాకార్బు 1.5 ml లీటర్ నీటికి ఇట్లా పురుగు మందులు కనుక మనం మార్చి పిచికారీ చేసుకున్నట్లయితేనే ఈ గులాబీ రంగు పురుగును నివారించుకోవచ్చు. పత్తి తీతలు పొడిగించరాదు. అంటే పత్తి 2-3 కాపులు తీసిన తర్వాత మనకి నాణ్యమైన దిగుబడి వచ్చింది అనుకున్నట్లయితే మనకి పత్తి పంటను పొడిగించకుండా రబీలో ఇంకో పంట కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనం అక్కడే స్టాప్ చేసినట్లయితే మరలా దాని యొక్క ఉధృతి దాని యొక్క సంతాన ఉత్పత్తిని మనం అక్కడే దాన్ని నివారించినట్టు అవుతుంది. అదొకటి చేసుకోవచ్చు. గులాబీ రంగు పురుగు నివారించుకునేటప్పుడు మీరు రైతు సోదరులు సింథటిక్ పైరెథ్రాయిడ్ మందులు అయినటువంటి మెత్రిన్ అని ఉంటుంది లాస్ట్కి, వాటన్నిటి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అంటారు. సైపర్ మెత్రిన్, డెల్టా మెత్రిన్, ఆల్ఫా మెత్రిన్, బీటా సైఫ్లూత్రిన్ ఇట్లా రకరకాల సింథటిక్ పైరెథ్రాయిడ్స్ మందులని మీరు 100 రోజులు దాటిన తర్వాతనే పిచికారీ చేసుకోండి. మీరు 90 రోజుల పైరు లోపల 80 రోజులు ఆ టైంలో పిచికారీ చేసుకుంటే మీకు మళ్ళీ దోమ ఎక్కువ ఉధృతి, తెల్లదోమ పచ్చదోమ ఉధృతి ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మీరు రైతు సోదరులందరూ ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ మందులు వాడేటప్పుడు 100 రోజులు దాటిన తర్వాతనే మీరు పిచికారీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కొన్ని చోట్ల వర్షాలు పడడం వలన మనకి ఈ కాయల మీద బ్యాక్టీరియా మరియు శీలింధ్రాలు ఆశించడం వలన ఎర్ర మచ్చలు, నల్లగా బ్యాక్టీరియా మచ్చలు కూడా గమనించడం జరిగింది. సో వీటి నివారణకి మీరు రైతు సోదరులు కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి
లేదా ట్రైకోడర్మా 5 గ్రాములు మరియు సూడోమోనాస్ ఒక 5 గ్రాములు, ఈ 2 కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఆ కాయల మీద వచ్చేటువంటి నల్లటి మచ్చలను మనం నివారించుకోవచ్చు. ఒకవేళ కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు పెద్దవిగా అయిపోయి కాయ అనేది కులిపోవడం జరుగుతుంది. దాన్ని మనం బ్యాక్టీరియా కాయకూలు తెగులు అంటాం. కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి, వాటితో పాటు స్ట్రెప్టోసైక్లిన్ 0.2 గ్రాములు లేదా ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు ఈ ఆకులు చెట్టు మొత్తం కాయలు బాగా తడిచే విధంగా చెట్టు మొత్తం బాగా తడిచేలా పిచికారీ చేసుకుంటే మనం ఆ బ్యాక్టీరియా మచ్చ తెగుల్ని నివారించుకొని మనం అక్కడే దాన్ని ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఈ కాయ మచ్చ తెగులకి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ప్లస్ క్లాస్గామైసిన్ అనే కాంబినేషన్ మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కాయ మొత్తం తడిచేలా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ స్పాట్స్ కానీ బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ శిలీంధ్రాలని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వర్షాధారంగా మొక్కజొన్న సాగు చేసిన పార్వతీపురం మన్యం జిల్లా రైతులు నాసిరకం విత్తనాలతో నష్టపోయామంటూ లబోదిబోమంటున్నారు. పంట చివరి దశకు చేరుకుంటున్న కంకుల్లో గింజలు రాక నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మక్కువ మండలంలో సుమారు 900 ఎకరాల్లో మొక్కజొన్న సాగులో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో పంట రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నందా గ్రామంలో మొక్కజొన్న సాగుదారులకు అధిక నష్టం వాటిల్లింది. ఎకరాకు సుమారు 20,000 వరకు పెట్టుబడులు పెట్టామని కనీస దిగుబడులు కూడా రాని పరిస్థితి వచ్చిందంటూ వాపోతున్నారు. పూర్తిలోగలేదు, పూర్తికి అసలు ఎన్ని లేదు. తక్కువ రేటు వేసినప్పుడే బాగానే ఉండేవి. 3 ఎకరాలు వేసినాను, 50,000 రూపాయలు మొత్తం పెట్టాను, అంతా నష్టపోయాను. 1,500 రూపాయలు ప్యాకెట్ తెచ్చి వేసినాను, నష్టపోయాను. అప్పుడు 600 రూపాయలు పెట్టుబడి పెట్టినవి అప్పుడు బాగా వచ్చేవి. ఇప్పుడు ఈ 1,500 రూపాయలు వచ్చేసరికి మొత్తం నష్టమైపోయాను. గుండె వేసామండి, డిఎఫ్ ఊరీలు వేసాము 50 మూట్లు దరిదాపు 4 ఎకరాలకి. 4 ఎకరాలకి వేస్తేమో జొన్న సేనే అవ్వలేదండి. 1,500 కొన్నానండి, పుత్తి బాగులేక ఎండిపోయిందండి. 4 ఎకరాలకి పెడితేమో ఇప్పుడు దిగుబడి లేదు, సేని పోయిందండి. అవి చేస్తే పండలేదు, పొత్తి వేయలేదు, అలాగ నిలబడి అలాగ నలిపోతేసి ఎండిపోతున్నాయి. ఆ నష్టం మళ్ళీ ఎవరు ఇస్తారో, గవర్నమెంట్ ఇస్తారా, సహకారం ఇస్తాడు. ఆ సహకారం అప్పు అడిగినాడు, ఆడు దొబ్బుతున్నాడు. అరే డబ్బే అవుతాయి మత్తులు. 4 ఎకరాలకి గుండ, ఆ గుండ ఒకటే 350, 650 అలాగా తెచ్చినాము. మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించారు. అధికారులు క్షేత్ర పరిశీలన చేసి పంట పొలాలను పరిశీలించారు. పంటలో సరైన దిగుబడులు రాకపోవడానికి గల కారణాలను పరిశీలించి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపడతామంటూ చెబుతున్నారు. ఒక 9 మంది రైతులు 18 ఎకరాలు మొక్కజొన్న కండెలు బాగా రాలేదు. అయితే 4 ఎకరాల్లో ఒక అరెకరం బాగా వచ్చింది, 1 ఎకరంన్నర రాలేదు. అంటే అలాగా ఆ రేషియోలో అంటే 75% బాగా రాలేదు, ఒక 20% వచ్చింది అనమాట. సో ఇదేంటంటే వీళ్ళని అడిగితే అక్కడ మక్కువ వడ్ల నుంచి డీలర్స్ నుంచి తెచ్చామని వీళ్ళు చెప్తున్నారు. ప్యాకెట్లు కూడా వీళ్ళు చూపించడం జరిగింది. తదుపరి చర్యలు ఏంటంటే ఇప్పుడు డీలర్స్ నుంచి షోకాజ్ నోటీస్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. అలానే మా కంపెనీకి కూడా మేము తెలియపరుస్తాం, వాళ్ళకు కూడా షోకాజ్ నోటీస్ ఒకటి ఇస్తాము. ఇది జిల్లా అధికారులకు తెలియపరిచి ఈ రైతులకి న్యాయం జరిగేలా మేము చూస్తాం. సాగుదారులంతా చిన్న సన్నకారు రైతులే. అప్పులు తెచ్చి మరీ పంట సాగు చేశారు. పంట నష్టపరిహారం అందిస్తే తప్ప తాము కోలుకునే పరిస్థితి లేదంటూ బాధితులు వాపోతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.